రైట్. కొంతకాలంగా అవకాశాలు తగ్గి చాలా తగ్గుముఖం పడినటువంటి అవకాశాలను దక్కించుకోవడంలో కొంచెం వెనకబడినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అని చెప్పుకోవచ్చు. మణిశర్మ మళ్ళీ ఇటీవల ఇస్మార్ట్ శంకర్ అండ్ సినిమాతో ట్రాక్లోకి వచ్చారు. ఆ తర్వాత ఆ సినిమా ఇచ్చినటువంటి సక్సెస్ మంచి పెద్ద బంపర్ ఆఫర్స్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. వరుసన 4 పెద్ద సినిమాలు ఓకే చేసేలా ఆయనకి దక్కేలా చేశాయని చెప్పుకోవచ్చు. సో ఈ గతంలో ఏంటంటే మణిశర్మ అప్పట్లో మనకి బాగా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. చాలామంది హీరోలు కూడా మణిశర్మ లైక్ చేస్తుండారు. అంత గొప్పగా ఆయన సినిమా మ్యూజిక్ అందిస్తూ ఉండేవారు. మెలోడీ బ్రహ్మ అని పేరు కూడా ఉంది. కానీ కొంత ఏంటంటే ఎంత మ్యూజిక్ గొప్ప డైరెక్టర్ అయినా సరే సినిమా సక్సెస్ లేకపోతే కొంత వెనుకబడే అవకాశం కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు రావడం, కొంత వాళ్ళ యొక్క మ్యూజిక్ కూడా కనెక్ట్ అవడంతో వారికి అవకాశాలు పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ అదే విధంగా మణిశర్మ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. కొంత మణిశర్మని బీట్ చేసి దేవిశ్రీ ప్రసాద్ తమను ఇద్దరు కూడా పోటీపడి మరీ అవకాశాలు దక్కించుకున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో అటువంటి పోటీ వల్ల మణిశర్మకి అవకాశాలు తగ్గాయని చెప్పుకోవచ్చు. ఆయన గతంలో మనకి చాలా ఇచ్చారు. అంటే లాస్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టడం వల్ల మళ్ళీ ట్రాక్లోకి వచ్చారు. 4 పెద్ద సినిమాలు కూడా తీసుకొచ్చాయి. కానీ అంతకుముందు పరిస్థితి తీసుకుంటే దేవదాస్ అనే సినిమాకి ఇచ్చాడు. నాని నాగార్జున కలిసి చేశారు. మ్యూజిక్ పరంగా హిట్టినప్పుడు కూడా సినిమా పెద్ద కమర్షియల్గా హిట్ అవ్వలేదు. అంతకుముందు కొన్ని సినిమాలు చేశారు. ఒక్క క్షణం అని, బాలకృష్ణుడని, లై అని కొన్ని సినిమాలు చేశారు. కానీ ఇవన్నీ కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. అంటే ఏమాత్రం మ్యూజికల్కి కూడా పెద్దగా హిట్ కావలేదు, సినిమా పరంగా కూడా హిట్ కాలేదు. సో ఏంటంటే ఆటోమేటిక్గా అటువంటి ప్రభావం ఇంపాక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మీద పడటం, నెక్స్ట్ దర్శకులు మాత్రం వేరే మ్యూజిక్ డైరెక్టర్ని ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. సేమ్ అదే పద్ధతిలో మణిశర్మను కూడా కొంచెం అవాయిడ్ చేసి ఇద్దరు పోటీపడి మరి దేవిశ్రీ ప్రసాద్ అదేవిధంగా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అవకాశాలను దక్కించుకున్నారు. పెద్ద పెద్ద హిట్లు కొట్టారు. బట్ ఇలా కొంత వెనుకంజలో ఉన్నటువంటి మణిశర్మ ఇస్మార్ట్ శంకర్తో పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ సినిమాతో మళ్ళీ ట్రాక్లోకి వచ్చారు. పెద్ద హిట్ అయింది. పర్టికులర్గా సినిమా విజయంలో మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషించింది. కొన్ని పాటలు అందులో ఆ బీచ్ పాట కానీ, హైదరాబాద్ లోకల్ సాంగ్ కానీ ఈ రెండు కూడా చాలా పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ సినిమా ఇచ్చిన సక్సెస్తో ఆల్మోస్ట్ 4 పెద్ద అవకాశాలు వచ్చాయి మణిశర్మకి. అందులో ఒకటి ఏంటంటే చిరు కొరటాల సినిమాకి మణిశర్మ అవకాశం దక్కించుకున్నారు. ఇప్పటికే కన్ఫర్మ్ అయిందనే ఒక టాక్ కూడా వినిపిస్తుంది. నిజానికి చిరు కొరటాల సినిమాకి అజయ్ అతుల్ అని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. కానీ చివరికి మణిశర్మ అయితేనే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చి దర్శక నిర్మాతలు మణిశర్మని అప్రోచ్ అవ్వడం, ఆయన ఓకే చేయడం. అంటే చిరంజీవి సినిమా అనగానే ఆయన ఒక జోష్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవిని అంతగా అభిమానిస్తూ ఉంటారు. గతంలో చిరంజీవికి చాలా పెద్ద సినిమాలు ఇచ్చారు. పెద్ద హిట్లు కూడా ఠాగూర్ కానీ, ఇందిరా కానీ ఇలాంటి పెద్ద సినిమా చాలా. అంటే ఆయన చిరంజీవికి ఇచ్చిన ప్రతి సినిమా కూడా పెద్ద హిట్, కమర్షియల్గా పెద్ద హిట్ అయినా కాకపోయినా మ్యూజిక్ పరంగా హిట్ అవుతూ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో ఆ మ్యూజిక్ వస్తూ ఉన్నారు. సో మరోసారి చిరు కొరటాల మూవీలో వస్తున్నటువంటి రాబోతున్నటువంటి సినిమా 152 చిరంజీవి 152 సినిమా కూడా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. నెక్స్ట్ ఈ సినిమానే కాదు, నెక్స్ట్ రెడ్ అనే సినిమా చేస్తున్నారు. సముద్ర కిషోర్ అంటే వాళ్ళ పెదనాన్న నిర్మాణంలో. తిరుమల కిషోర్ మనకు తెలుసు, కిషోర్ తిరుమల డైరెక్టర్ ఉన్నారు. సెన్సిబుల్ సినిమా మూవీలు తీస్తుంటారు. ఆయన డైరెక్షన్లో రెడ్ అనే మూవీలో యాక్ట్ చేస్తున్నారు. రెడ్ అనే మూవీ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది, కొనసాగుతుంది. ఆ సినిమా కూడా మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. సో ఇది కూడా ఒక పెద్ద సినిమా అని చెప్పుకోవాలి. ఎందుకంటే రాము స్టార్డమ్ ఉన్నటువంటి హీరో, అట్ ది సేమ్ టైం సముద్ర కిషోర్ అంటే పెద్ద బ్యానరు, మనకు తెలిసిన విషయమే. సో డైరెక్టర్కి కూడా మంచి నేమ్ ఉంది కిషోర్ తిరుమలకి. సో ఇటువంటి నేపథ్యంలో ఏంటంటే ఇది కూడా ఒక పెద్ద సినిమా అని చెప్పుకోవచ్చు. ఇక మూడో సినిమా విజయ్ దేవరకొండ అదేవిధంగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమాకి ఫైటర్ అని కూడా అనుకుంటున్నారు. ఆ సినిమా కూడా మణిశర్మనే మ్యూజిక్ తీసుకున్నారని చర్చ నడుస్తుంది. కన్ఫర్మ్ అయింది కూడా అని అంటూ ఉన్నారు. సో గతంలో పూరి జగన్నాథ్, మణిశర్మ మనకి తెలుసు పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏక్ నిరంజన్ కొన్ని సినిమాలు చేశారు కానీ అవి పెద్దగా వర్కౌట్ లేదు. కానీ పోకిరి మాత్రం వాళ్ళిద్దరి కెరీర్లో ఎప్పటికి కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలుస్తుంది. ఆ స్థాయిలో ఆ సినిమా విజయం అందుకుంది. అట్ ది సేమ్ టైం మ్యూజిక్ కూడా ఆ సినిమాకి కీలక పాత్ర వహించింది. సో అట్లా 3 సినిమాలు. నెక్స్ట్ ఇంకో సినిమా 4వ సినిమా వెంకటేష్ హీరోగా అసురన్ అనే సినిమా రీమేక్ అవబోతుంది. అది తమిళ సినిమా అసురన్ అని ధనుష్ యాక్ట్ చేశారు. ఆ సినిమాని సురేష్ బాబు రీమేక్ చేస్తున్నారు. సో ఆ సినిమా శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయబోతున్నారు. సో ఆ సినిమా కూడా మణిశర్మ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకున్నారని ఒక సమాచారం నడుస్తుంది. సో ఒక్క సినిమా హిట్ మళ్ళా రావడంతో, హిట్ కొట్టడంతో ఒక ఆఫ్టర్ గ్యాప్ తర్వాత మళ్ళీ ట్రాక్లోకి రావడం, వెంటనే దర్శక నిర్మాతలు మళ్ళీ అట్రాక్ట్ చేయటం, 4 పెద్ద సినిమాలు ఒకేసారి రావడం అంటే చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మణిశర్మ ఈ విషయంలో తను అనుకున్నది ఏదైతే సాధించగలిగారు అని కూడా చెప్పొచ్చు. సో మణిశర్మ ట్యూన్స్కి కొంత దూరమైనటువంటి
వ్యూవర్స్, సినీ లవర్స్, పర్టికులర్గా మ్యూజిక్ లవర్స్, ఆయన ఫ్యాన్స్కి ఇది ఒక గొప్ప జోష్ అని చెప్పుకోవాలి. మళ్ళా మెలోడీ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి సాంగ్స్ మాస్ కానీ, అంటే అన్ని రకాల మెలోడీ బ్రహ్మ అని పేరు పెడతారు కానీ బట్ మణి శర్మ అన్ని రకాల ట్యూన్స్ చేయడంలో దిట్టని చెప్పుకోవచ్చు. మాస్ కానీ, మెలోడీ కానీ, డ్యూయిట్ కానీ, ఇంకా ఏదైనా ఎమోషనల్ థీమ్ కానీ, ఇటువంటి చేయాలన్నా కూడా మణి శర్మ చాలా గొప్పగా అందిస్తూ ఉంటారు. ఆయన మ్యూజిక్ని మనం చూసాము, ఆల్రెడీ విన్నాం కూడా. కాబట్టి సో ఈ 4 సినిమాలతో మరోసారి మణి శర్మ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇవి మరి రిలీజ్ అవ్వడానికి అయితే టైం పట్టుద్ది, ఎందుకంటే ఆయన అంత కంపోజింగ్ మొదలు పెట్టాలి, ఇవ్వాలి, సినిమా రిలీజ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. కానీ బట్ ఈ 4 సినిమాల ద్వారా మరోసారి మణి శర్మలో ఉన్నటువంటి మ్యాజిక్ మళ్ళీ ప్రేక్షకులకి, సినీ లవర్స్కి, పర్టికులర్గా మ్యూజిక్ లవర్స్కి దగ్గర అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ మణి శర్మ. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీ గుప్పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.